Recording in progress. So guys, సో కాస్టింగ్ డీల్ చేస్తున్నాం కదా, గుర్తున్నాయి కాన్సెప్ట్స్ ఉండే డిస్కస్ చేసింది, రివైజ్ చేస్తారు అట్లీస్ట్ 2 minutes అయినా. టోటల్గా కాస్ట్లో ఏ టైప్స్ ఉంటాయి మనం ఇంతవరకు డిస్కస్ చేసింది? ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్, ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్. సో నంబర్ ఆఫ్ యూనిట్స్ని బేస్ చేసుకుని, నంబర్ ఆఫ్ యూనిట్స్ని బేస్ చేసుకొని చేంజ్ అయ్యే కాస్ట్ ఏంటి? షూరా, నంబర్ ఆఫ్ యూనిట్స్ని బేస్ చేసుకుని చేంజ్ అయ్యే కాస్ట్ వేరియబుల్ కాస్ట్. నంబర్ ఆఫ్ యూనిట్స్తో సంబంధం లేకుండా సంబంధం లేకుండా ఒకే రకంగా ఉండే కాస్ట్ ఫిక్స్డ్ కాస్ట్. మీరు బాగా గుర్తుంటే ఆ ఫిక్స్డ్ కాస్ట్ని వేరియబుల్ కాస్ట్ని ఎలా ఐడెంటిఫై చేస్తామని నిన్న క్లాస్లో ఒకసారి ఆల్రెడీ చూసాం కదా. ఇప్పుడు సేమ్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంకొక ఎగ్జాంపుల్ చూసి ఆ ఫిక్స్డ్ కాస్ట్ని వేరియబుల్ కాస్ట్ని ఎలా సెగ్రిగేట్ చేయాలో చూద్దాం. ఎస్, ఎస్, ఓకే. మీకు ఇక్కడ ఫర్దర్గా మనకు సివిపి మనం నేర్చుకుంటున్నదంతా నార్మల్గా ఒక పర్టికులర్ కాన్సెప్ట్. ఆ పర్టికులర్ కాన్సెప్ట్ ఏంటనేది నేను చెప్తాను, ఫర్దర్గా వస్తుంది మీకు ఎలాగో. అందులో అజంప్షన్ ఏంటి ఉంటుంది అంటే ప్రతి ఐటమ్ కూడా కాన్స్టెంట్గానే ఉంటుంది, ఎలాంటి ఐటమ్స్ చేంజ్ ఉండదు. అంటే ఆల్ అదర్ థింగ్స్ ఆర్ బీయింగ్ కాన్స్టెంట్. అన్నదర్ థింగ్స్ బీయింగ్ కాన్స్టెంట్ ఉన్నప్పుడు మాత్రమే మనము ఈ జడ్జిమెంట్కి రాగలం. బట్ రియాలిటీలో నిజంగా ఉంటుందా అంటే మార్కెటింగ్ ఫ్యాక్టర్స్ చాలా ఉంటాయి ఎఫెక్ట్ చేసే ఫ్యాక్టర్స్. బట్ బేసిక్స్ తెలియకుండా అడ్వాన్స్డ్ లెవెల్ నేర్చుకోవడం పాసిబుల్. దీస్ ఆర్ ద బేసిక్ లెవెల్స్. రియాలిటీలో డిమాండ్ చేంజ్ అవుతుంది, ప్రైజెస్ చేంజ్ అవుతాయి, అవన్నీ కూడా అడ్వాన్స్డ్ లెవెల్. మార్జినల్ కాస్టింగ్ అదే వస్తుంది మనకి ఇలా. ఓకేనా, మనకి ఫర్దర్గా మనకి మెయిన్గా సివిపి కాన్సెప్ట్ అని వస్తుంది. సివిపి అనాలిసిస్, కాస్ట్, వాల్యూమ్, ప్రాఫిట్ అనాలిసిస్. కాస్ట్లో చేంజ్ వస్తే ఏమవుతుంది? వాల్యూమ్ అంటే నెంబర్ ఆఫ్ యూనిట్స్, నెంబర్ ఆఫ్ యూనిట్స్లో చేంజ్ వస్తే ఏమవుతుంది? ఆ ఎఫెక్ట్ ప్రాఫిట్ మీద ఎలా ఉంటుంది? ఈ అనాలిసిస్ అంతా చేస్తాం. దిస్ ఈస్ ద అడ్వాన్స్డ్ కాన్సెప్ట్. చేంజెస్ అన్నవి ఈ కాన్సెప్ట్లో చూస్తాం. బట్ ఫస్ట్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు ఏమవుతుందో తెలిస్తేనే కదా చేంజ్ అయిన తర్వాత ఏమవుతుందో తెలుస్తుంది. కరెక్టా? సో ఇప్పుడు మనం ఎలా ఉంటామంటే నార్మల్గా చిన్నపిల్లలకి ఎంతవరకు అర్థమవుతుందో అంతవరకే చెప్తాం. కరెక్టా? గ్రో ఆన్ అయ్యే కొద్దీ ఆటోమేటిక్గా వాళ్ళు ప్రతి దానికి రియాలిటీస్ తెలుసుకుంటారు. కరెక్టా? సో ఇక్కడ కూడా మనం ఫస్ట్ స్టేజ్లో ఏం చేస్తాం బేసిక్స్లో అంటే ఓవరాల్గా కాస్ట్ని ఎలా క్లాసిఫై చేస్తాం అంతవరకు నేర్చుకుంటాం. మనం పెట్టిన కాస్ట్లో కూడా చేంజెస్ వస్తాయి. ఎప్పుడు చేంజెస్ వస్తాయి అన్నది మనం మెయిన్ కాన్సెప్ట్లోకి ఎంటర్ అయిన తర్వాత నేర్చుకుంటాం. చేంజెస్ వస్తే ఎలా డీల్ చేయాలి అని. ఓకేనా? డోంట్ వరీ, పర్ఫెక్ట్ క్వశ్చన్. కాకపోతే యాజ్ ఆఫ్ నో మిగతా ఐటమ్స్ అన్ని కూడా కాన్స్టెంట్ అనే అజంప్షన్తో మాత్రమే మనం ముందుకెళ్తాం. ఓకేనా? సో ఇప్పుడు మీరు ఒక ఇన్స్టిట్యూట్లో ఉన్నారు కాబట్టి ఇన్స్టిట్యూట్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా దీన్ని క్లాసిఫై చేద్దాం. ఎలా క్లాసిఫై చేస్తామో చూడండి ఒకసారి. లెట్స్ సే మన క్లాస్ రూమ్ రెంట్ వచ్చేసి ఒక 20,000 అనుకుందాం, క్లాస్ రూమ్ రెంట్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చిన ప్రతి స్టూడెంట్కి ఒక మెటీరియల్ ఇవ్వాలి. కరెక్టా? వచ్చిన ప్రతి స్టూడెంట్కి ఒక మెటీరియల్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కో స్టూడెంట్కి మెటీరియల్ కాస్ట్ 1000 రూపీస్ అనుకుందాం. అంటే ఒక మెటీరియల్ ఇస్తే, నేను సెట్ ఆఫ్ మెటీరియల్స్ ఇస్తే నాకు 1000 రూపీస్ కాస్ట్ అవుతుంది నాకు యాజ్ ఎ మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు డే 1 రోజున, ఫస్ట్ ఇయర్ అనుకుందాం, ఇయర్ వన్ నాకు 10 మెంబర్ స్టూడెంట్స్ వచ్చారు. ఇయర్ 1 10 మెంబర్ స్టూడెంట్స్ వచ్చారు. ఓకేనా? సో ఇప్పుడు నాకు ఓవరాల్గా మెటీరియల్ కాస్ట్ ఎంత అవుతుంది? మెటీరియల్ కాస్ట్ ఎంత అవుతుంది? 10 into 1000, 10,000. కరెక్టా? ఇయర్ 2 20 మెంబర్స్ వచ్చారు. మెటీరియల్ కాస్ట్ ఎంత అవుతుంది? 1000, సో 20,000. ఇయర్ 3 50 మెంబర్స్ వచ్చారు. మెటీరియల్ కాస్ట్ ఎంత అవుతుంది నాకు? 50 into 1000, 50,000. నేను 3 years డేటా తీసుకున్నా. ఇన్ జనరల్గా అయితే
ఇయర్ టు ఇయర్ కూడా రెంట్ పెరుగుతుంది, బట్ అజ్యూమ్ ఇక్కడ కాన్స్టెంట్ అనుకుందాం. లేదు సార్ నేను కన్ఫ్యూజ్ అవుతాను అనుకుంటే లెట్స్ టేక్ ఇట్ మంత్ 1, మంత్ 2, మంత్ 3. ఓకేనా? సరే నేను ఫస్ట్ మంత్ రెంట్ ఎంత పే చేస్తాను? 20,000. సెకండ్ మంత్లో 20, థర్డ్ మంత్లో 20. అదేంటి స్టూడెంట్స్ ఎక్కువ మంది వచ్చారు కదా, ఓనర్ ఎక్కువ రెంట్ అడుగుతారా? అడగరు. తక్కువ మంది వచ్చారు కదా, ఇక్కడ తక్కువ స్టూడెంట్స్ ఉన్నారు కదా, ఓనర్ రెంట్ తక్కువ అడుగుతారా? నథింగ్. సో అలాంటి కాన్సెప్ట్స్ ఏమి ఉండవు, నథింగ్. బట్ ఇక్కడ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్తో సంబంధం లేకుండా, ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు అనే పాయింట్ ఆఫ్ లేకుండా ఫిక్స్డ్గా 20,000 పే చేస్తున్నారు. కాబట్టి ఈ రెంట్ని ఏమైనా చూడ మనము ఫిక్స్డ్ కాస్ట్. దిస్ ఇస్ ద ఫస్ట్ క్లారిఫికేషన్. ఫిక్స్డ్ కాస్ట్ అనేది ఎందుకు పిలుస్తాము అంటే నంబర్ ఆఫ్ యూనిట్స్తో సంబంధం లేకుండా, నంబర్ ఆఫ్ స్టూడెంట్స్తో సంబంధం లేకుండా మనం ఫిక్స్డ్గా పే చేస్తున్నాం. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ఫిక్స్డ్ కాస్ట్. ఇక్కడ చూడండి, మంత్ 1 10 మెంబర్స్ ఉన్నారు స్టూడెంట్స్, బట్ నేను ఇంకరైనా వేరియబుల్ కాస్ట్ ఎంత అయింది? ఫస్ట్ మంత్లో 10,000. సెకండ్ మంత్లో 20 మెంబర్స్ అయ్యారు. సో మీ 20 మెంబర్స్ వచ్చారంటే మెటీరియల్ కాస్ట్ నేను ఎక్కువ ప్రింట్ చేయాలవుతా, నాకు ఎక్కువ కాస్ట్ అవుతుందా లేదా? సో 20,000. థర్డ్ మంత్లో 50 మెంబర్స్ వచ్చారు, 50 మెంబర్స్కి 50 సెట్స్ ఆఫ్ మెటీరియల్స్ ఇవ్వాలి కదా, సో 50,000. నథింగ్ బట్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇక్కడ ఇంక్రీజ్ అవుతూ ఉంటే నాకు టోటల్ కాస్ట్ కూడా ఏమవుతుంది? ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది. సో నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు టోటల్ కాస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతే ఆ కాస్ట్ ఏమంటారు? వేరియబుల్ కాస్ట్. క్లారిటీ వస్తుందా? సేమ్ నిన్న చెప్పిన ఎగ్జాంపులే నేను మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో చెప్పాను, ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇండస్ట్రీలో చెప్తున్నాను. సో నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ సంబంధం లేకుండా ఫిక్స్డ్గా ఒక కాస్ట్ పే చేస్తున్నాను. దట్ ఈస్ కాల్డ్ ఫిక్స్డ్ కాస్ట్. కరెక్టా? 10,000, సారీ 20,000, 20,000. సో యాజ్ ఆఫ్ ఇక్కడికి ఏం డౌట్ లేదు కదా. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని మరి సేమ్ మనం కాస్ట్ బిహేవియర్ కాన్సెప్ట్ని ఎస్టాబ్లిష్ చేద్దాం. దీంతోనే కాస్ట్ బిహేవియర్ కాన్సెప్ట్ మనకి ఐడియా ఉంది కదా ఆల్రెడీ. కాస్ట్ని టోటల్గా 2 పార్ట్స్గా డివైడ్ చేస్తాం, ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్. ఫిక్స్డ్ కాస్ట్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తాం. ఎలా? పర్ యూనిట్, టోటల్. సేమ్ వేరియబుల్ కాస్ట్ కూడా పర్ యూనిట్, టోటల్. ఫస్ట్ మనకు తెలిసిన వాల్యూస్ అన్ని రాసేద్దాం. మనకి ఏ వాల్యూస్ తెలుసు? ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్ ఎంత? 20,000. ఇది చేంజ్ అవుతుందా, కాన్స్టెంట్ ఉంటుందా? కాన్స్టెంట్. సేమ్ అలాగే మనకి ఇంకో ఐటమ్ కూడా తెలుసు, ఏంటి? వేరియబుల్ కాస్ట్ ఇన్ టోటల్. కాన్స్టెంట్ ఉంటుందా, చేంజ్ అవుతుందా? వేరియబుల్ కాస్ట్ ఇన్ టోటల్ చేంజ్ అవుతుంది. 10, 20, 50. సో చేంజ్. ఎలా చేంజ్ అవుతుంది? డైరెక్ట్ ప్రపోర్షన్, నథింగ్ బట్ డైరెక్ట్ రిలేషన్. నెక్స్ట్ ఇవి రెండు చూడండి. 10 మెంబర్స్ వచ్చినా సరే, 20 మెంబర్స్ వచ్చినా సరే, 50 మెంబర్స్ వచ్చినా సరే, 100 మెంబర్స్ వచ్చినా సరే, నేను ఒక సెట్ ఆఫ్ మెటీరియల్ ప్రింట్ చేయాలంటే నాకు ఎంత కాస్ట్ అవుతుంది? 1000. చేంజ్ అవుతుంది అది. దట్ ఈస్ కాల్డ్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. 1000 ఆల్వేస్ కాన్స్టెంట్. ఇంకా ఫైనల్గా మనకు మిగిలింది పర్ యూనిట్. ఒకవేళ పర్ యూనిట్లో కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది? నాకు ఓవరాల్గా రెంట్ వచ్చేసి 20,000, కరెక్టా? నాకు నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఫస్ట్ మంత్ ఎంతమంది వచ్చారు? ఓన్లీ 10 మెంబర్స్. అంటే పర్ హెడ్ ఎంత కలెక్ట్ చేయాలి నేను అప్పుడు? 2,000 రూపీస్ కలెక్ట్ చేయాలి. ఎప్పుడు? 10 మెంబర్స్ ఉన్నప్పుడు. ఒకవేళ 10 మెంబర్స్ కాస్త 20 మెంబర్స్ అయ్యారనుకోండి, సేమ్ 20,000 పే చేస్తాను. 20 మెంబర్స్, ఈచ్ మెంబర్ నుంచి ఎంత కలెక్ట్ చేస్తున్నప్పుడు? 1,000 రూపీస్. సేమ్ అలాగే 50 మెంబర్స్ వచ్చారనుకుందాం స్టూడెంట్స్, సేమ్ 20,000. ఇప్పుడు ఎంతమంది నుంచి కలెక్ట్ చేస్తాను? 50 మెంబర్స్ నుంచి కలెక్ట్ చేస్తాను. ఎంత వస్తుంది పర్ హెడ్ అప్పుడు? 20,000 డివైడ్ బై 50, 400. కరెక్టా? సో నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇంక్రీజ్ అవుతున్నారు. మీకు ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ ఏమవుతుంది? ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుందా, రెడ్యూస్ అవుతుందా? రెడ్యూస్ అవుతుంది. నథింగ్ బట్ ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ చేంజెస్, బట్ ఎలా? ఇన్వర్స్ రిలేషన్. గుర్తుంటాయా 2 ఎగ్జాంపుల్స్? ఐ హోప్ నిన్నటిది కాస్త కన్ఫ్యూజన్ కనిపించినా సరే ఈ రోజు ఎగ్జాంపుల్ క్లారిటీ వచ్చిండవు, ఎందుకంటే మీకు ఇది ఫెమిలియర్ సబ్జెక్ట్ కాబట్టి, బుక్స్, రెంట్ అనేది ఫెమిలియర్ సబ్జెక్ట్స్ కాబట్టి గుర్తుంటుంది. క్లియర్? ఏమైనా డౌట్ ఉంది ఇప్పటివరకు కాస్ట్ బిహేవియర్? సో ఫర్దర్గా మూవ్ ఆన్ అవుదామా? మరి ఫిక్స్డ్ కాస్ట్ మనం 2 పార్ట్స్గా డివైడ్ చేసాం కదా. ఇదేది? కమిటెడ్ కాస్ట్, డిస్క్రిషనరీ కాస్ట్. కమిటెడ్ కాస్ట్కి ఎగ్జాంపుల్ ఏంటి? రెంట్. ఎందుకంటే మనం దాన్ని ఆల్రెడీ ప్రీవియస్ మేనేజ్మెంట్ ఒక డిసిషన్ తీసుకుంది అంటే దాన్ని చేంజ్ చేయగలమా? చేంజ్ చేయలేము, మనం అవాయిడ్ కూడా చేయలేము. బట్ అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్, శాలరీస్ ఇవన్నీ కూడా చేంజ్ చేయొచ్చు. కాబట్టి వాటిని ఏమంటాం?
డిస్క్రిషనరీ కాస్ట్ ఆర్ మేనేజ్మెంట్ కాస్ట్, మేనేజ్డ్ కాస్ట్ అంటారు కదా, మేనేజ్డ్ కాస్ట్. సో ఇక్కడ వరకు నిన్న చూసాం. జస్ట్ మనం డిస్కస్ చేసిన ఎగ్జాంపులే ఒకసారి ఈ టేబుల్ ఫామ్ ఉన్నదాన్ని కూడా అబ్జర్వ్ చేస్తాం, ఈజీగానే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, ఇవి ఫిక్స్డ్ కాస్టా వేరియబుల్ కాస్టా? మీకు డైరెక్ట్ అంటే ఏంటో మీనింగ్ తర్వాత చెప్తాను. మెటీరియల్ లేబర్ మీన్స్ ఈ మెటీరియల్ లేబర్ ఆల్వేస్ వేరియబుల్ కాస్ట్. ఎందుకంటే నేను వర్క్ ఎక్కువ చేయించాలంటే నంబర్ ఆఫ్ లేబర్స్ ఎక్కువ మంది ఉండాలా తక్కువ ఉండాలా? నేను నంబర్ ఆఫ్ యూనిట్స్ ఎక్కువ ప్రొడ్యూస్ చేయాలి. ఎక్కువ ప్రొడ్యూస్ చేయాలంటే లేబర్స్ ఎక్కువ మంది ఉండాలా తక్కువ మంది ఉండాలా? ఎక్కువ మంది ఉండాలి. అంటే నంబర్ ఆఫ్ యూనిట్స్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తే లేబర్ కాస్ట్ కూడా ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి దాన్ని ఏ కాస్ట్ ఉందో చెప్పు? వేరియబుల్ కాస్ట్. నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి, అలాంటప్పుడు దాంతోపాటు చేంజ్ అయ్యే కాస్ట్ ఏదైనా సరే వేరియబుల్ కాస్ట్. సేమ్ అలాగే మెటీరియల్ కూడా, నేను నంబర్ ఆఫ్ యూనిట్స్ ఎక్కువ ప్రొడ్యూస్ చేయాలంటే మెటీరియల్ ఎక్కువ కావాలా తక్కువ కావాలా? నాకు ఎక్కువ కావాలి, కాబట్టి మెటీరియల్ ఈజ్ ఆల్సో ఏ వేరియబుల్ కాస్ట్. సరే, నేను నంబర్ ఆఫ్ యూనిట్స్ ఎక్కువ ప్రొడ్యూస్ చేయాలి, రెంట్ ఏమైనా చేంజ్ అవుతుందా? రెంట్ చేంజ్ అవ్వదు. నేను నంబర్ ఆఫ్ యూనిట్స్ ఎక్కువ ప్రొడ్యూస్ చేయాలి, నా మిషన్కి యూస్ చేసే డిప్రెషన్ ఏమైనా చేంజ్ అవుతుందా? నో. సో దీస్ టూ కాస్ట్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఫిక్స్డ్ కాస్ట్. ఫిక్స్డ్ కాస్ట్కి రెండు ఎగ్జాంపుల్స్, వేరియబుల్ కాస్ట్కి రెండు ఎగ్జాంపుల్స్. యాజ్ ఆఫ్ నో ఇంకా వస్తాయి, ఎగ్జాంపుల్స్ అన్ని కూడా వస్తాయి. యాజ్ ఆఫ్ నో మెటీరియల్ ఎందుకు వేరియబుల్ కాస్ట్? నంబర్ ఆఫ్ యూనిట్స్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తే ఎక్కువ మెటీరియల్ యూస్ చేయాలి కాబట్టి వేరియబుల్ కాస్ట్. లేబర్ ఎందుకు వేరియబుల్ కాస్ట్? నంబర్ ఆఫ్ యూనిట్స్ ఎక్కువ ప్రొడ్యూస్ చేయాలంటే నంబర్ ఆఫ్ లేబర్స్ ఎక్కువ ఉండాలి వద్దు నాకు? లేబర్స్ ఎక్కువ ఉన్నారంటే ఆటోమేటిక్గా కాస్ట్ కూడా ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. సో నంబర్ ఆఫ్ యూనిట్స్ని బేస్ చేసుకుని లేబర్ కాస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ వేరియబుల్ కాస్ట్. మరి ఈ టూ ఐటమ్స్ ఎలా బిహేవ్ చేస్తాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్, వేరియబుల్ కాస్ట్లో కాన్స్టెంట్గా ఉన్న ఐటమ్ ఏది? ఇన్ టోటల్ పర్ యూనిట్? వేరియబుల్ కాస్ట్. రైట్ ఆన్సర్, అందరూ ఆన్సర్ ట్రై చేయండి, అది రాంగ్ అయినా పర్లేదు. వేరియబుల్ కాస్ట్లో కాన్స్టెంట్గా ఉన్న ఐటమ్ ఏంటి? షోరా? పర్ యూనిట్. నేను 10,000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నా, 25,000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నా, 50,000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నా. మనం 10 ప్రొడ్యూస్ చేసినా, 25 ప్రొడ్యూస్ చేసినా, 50 ప్రొడ్యూస్ చేసినా పర్ యూనిట్ కాస్ట్ చూడండి సేమ్ ఉంటాయి. 1.6, 2.5, 1.6, 2.5, 1.6, 2.5. క్లారిటీ వస్తుందా? సేమ్ పైన చెప్పుకున్న డేటానే, కాకపోతే ట్యాబులర్ ఫామ్ ఉంది అంతే. ఫిక్స్డ్ కాస్ట్లో ఒక ఐటమ్ కాన్స్టెంట్గా ఉంటుంది, ఏది? పర్ యూనిట్ టోటల్? ఫిక్స్డ్ కాస్ట్లో టోటల్. సో డిప్రిషియేషన్, మీరు 10,000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసినా 50,000 ఉంది, 25,000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసినా 50,000 ఉంది, 50,000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసినా 50,000 ఉంది, బికాజ్ ఇట్ ఈస్ ఎ ఫిక్స్డ్ కాస్ట్. సేమ్ అలాగే రెంట్ కూడా 25, 25, 25. క్లారిటీ వస్తుందా? ఇప్పుడు మనం డిస్కస్ చేసిన పాయింట్ ఏది? రిలేటెడ్ టు కాన్స్టెంట్ ఐటమ్స్. మరి వేరియబుల్ కాస్ట్లో ఒక చేంజ్ ఉంది, ఫిక్స్డ్ కాస్ట్లో కూడా ఒక చేంజ్ ఉంది కదా. వేరియబుల్ కాస్ట్లో చేంజ్ అయ్యే ఐటమ్ ఏది? టోటల్. కరెక్టా? నేను 10,000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసినప్పుడు 16,000 ఉండేది, 25,000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసిన తర్వాత 40,000 అయింది. ఎలా వస్తుంది? 25,000 ఇంటూ 1.6, 25,000 నంబర్ ఆఫ్ యూనిట్స్ ఏమో 25,000 ఇంటూ 1.6, 40,000. ఇక్కడ అంతే, నంబర్ ఆఫ్ యూనిట్స్ 10,000, 10,000 ఇంటూ 1.6, 16,000. 50,000 ఉన్నప్పుడు 80,000 అయింది. మీరు బాగా అబ్జర్వ్ చేయండి, 16, 40, 80 ఇంక్రీజ్ అవుతుందో లేదో? నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అవుతుంటే ఆ కాస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సేమ్ అలాగే ఫిక్స్డ్ కాస్ట్లో ఒక యూనిట్ కాన్స్టెంట్గా చేంజ్ అవుతుంది, ఏది? ఫిక్స్డ్ కాస్ట్లో చేంజ్ అయ్యే ఐటమ్ ఏది? పర్ యూనిట్. నేను 10,000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు రెంట్ 2.5 ఉండేది, అది 25,000 యూనిట్స్ ఇంక్రీజ్ చేయగానే రెంట్ 1 రూపీ అయిపోయింది. 50,000 యూనిట్స్కి ఇంక్రీజ్ చేయగానే 0.5 రూపీస్ అయిపోయింది. సేమ్ అలాగే డిప్రిషియేషన్ కూడా 5 రూపీస్, 2 రూపీస్, 1 రూపీ. సింపుల్గా చెప్పాలంటే మనం కాస్ట్ బిహేవియర్లో నేర్చుకున్న 4 కాన్సెప్ట్స్ కూడా ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది విత్ ఎగ్జాంపుల్. ఓకేనా? జస్ట్ ఒక 1 మినిట్ రివైజ్ చేయండి. జస్ట్ టేబుల్ మాత్రమే, ఏది కాన్స్టెంట్గా ఉంది, ఏది ఫిక్స్డ్ ఉంది, ఎప్పుడు చేంజ్ అవుతుంది, పర్ యూనిట్లో చేంజ్ అవుతుందా, టోటల్లో చేంజ్ అవుతుందా, సరే రివైజ్ చేయండి అది.
ఇంకా మీరు మెంటల్గా కూడా ప్రిపేర్ అయిపోవాలి. ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి హవర్స్ పెరుగుతూ వెళ్తాయి. ఓకేనా? పెరిగితే ఎలా ఉంటుందో తెలుసు కదా, ఎక్స్పీరియన్స్లు ఉన్నారు ఆల్రెడీ. మీరు నార్మల్గా ఇక్కడ డైరెక్ట్గా వచ్చారా, ఇక్కడ ఆల్రెడీ కోచింగ్ తీసుకున్నారు? డైరెక్ట్గా ఇక్కడే వచ్చారా, ఎక్కడైనా కోచింగ్ తీసుకున్నారు? ఎందుకు తీసుకున్నారా? అంటే ఆల్రెడీ మీకు కూడా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఫుల్ డే క్లాస్ స్టార్ట్ అయితే ఎలా ఉంటుంది? మీది ఇంకా లేదు, మీ స్టార్ట్ అవుతుంది ఈసారి 2024 ముహూర్తం ఫిక్స్ మీ. సో ఖచ్చితంగా బాగుంటుంది. ఈ లైఫ్ కూడా ఎక్స్పీరియన్స్ అవ్వడం అనేది లైఫ్లో చాలా ఇంపార్టెంట్. బట్ ఎక్స్పీరియన్స్ అవుతారు, డౌట్ లేదు. కాకపోతే ఆ టైంని ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకోండి. సో మరి ఒకేసారి ఫుల్ డే స్టార్ట్ అవ్వదు, స్టెప్ బై స్టెప్ ఇంక్రీజ్ అవుతా వెళ్ళిపోతుంది. ఓకేనా? సో వేరియబుల్ కాస్ట్, డైలీ గ్రూప్ 2 ఎన్ని అవర్స్ ఉంటుంది సార్? అలా ఏం లేదు, చేంజ్ అవుతూనే ఉంటాయి. మీరు అది ఆ పాయింట్ కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఫుల్ డే కూడా అదే ఉండొచ్చు, కొన్నిసార్లు చెప్పలేము, చేంజ్ అవుతూ వెళ్తుంటుంది. సో వేరియబుల్ కాస్ట్ ఇన్ టోటల్ నథింగ్ బట్ వేరీస్ ఇన్ టోటల్, నథింగ్ బట్ టోటల్ అనేది చేంజ్ అవుతూనే ఉంటుంది. వేరియబుల్ కాస్ట్ టోటల్ ఆల్వేస్ చేంజెస్ విత్ డైరెక్ట్ ప్రపోర్షన్ నేర్చుకున్నాం కదా ఆల్రెడీ. టు ద చేంజెస్ ఇన్ ద లెవెల్ ఆఫ్ యాక్టివిటీ, నథింగ్ బట్ లెవెల్ ఆఫ్ యాక్టివిటీ మీన్స్ నంబర్ ఆఫ్ యూనిట్స్. నంబర్ ఆఫ్ యూనిట్స్ని ఇంక్రీజ్ చేస్తే వెళ్తే డైరెక్ట్ ప్రపోర్షన్లో టోటల్ కాస్ట్ కూడా చేంజ్ అవుతుంది. విత్ ఇన్ ద రిలవెంట్ రేంజ్, విత్ ఇన్ ద రిలవెంట్ రేంజ్ అనేది డిస్కస్ చేయాలి, ఇంకా డిస్కస్ చేయలేదు, లెట్ ఇట్ బి డిస్కస్ చేద్దాం. ఎగ్జాంపుల్స్ ఏవేవి? డైరెక్ట్ మెటీరియల్, నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎక్కువ ప్రొడ్యూస్ అంటే మెటీరియల్ ఎక్కువ కావాలా తక్కువ కావాలా? ఎక్కువ కావాలి. లేబర్స్ ఎక్కువ కావాల్సిందే డెఫినెట్గా, లేబర్ కాస్ట్. వేరియబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్హెడ్, వేరియబుల్ సెల్లింగ్ ఎక్స్పెన్సెస్, వేరియబుల్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్. మీకు ఇంకా ఈ వర్డ్స్ టర్మాలజీ టచ్ లేదు, బట్ లెట్ ఇట్ బి డిస్కస్ చేద్దాం, అవి కూడా వస్తాయి. బట్ యాజ్ ఆఫ్ నో వేరియబుల్ కాస్ట్ అంటే ఏంటి? నంబర్ ఆఫ్ యూనిట్స్ని ఎక్కువ ప్రొడ్యూస్ చేయాలనుకుంటే ఆటోమేటిక్గా మీకు టోటల్ కాస్ట్ అయితే ఎక్కువ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ వేరియబుల్ కాస్ట్. ఓకేనా? సో జస్ట్ ఒకసారి వేస్ట్ చేయండి. ఈ 3 ఐటమ్స్ ఇంకా చాలా మందికి టచ్ ఉండకపోవచ్చు, డిస్కస్ చేద్దాం, ముందు ముందు టచ్ అవుతూ వచ్చాయి ఒకటే. ఓకేనా? సో ఇప్పుడే 3 ఐటమ్స్ని కూడా బ్రాడ్గా డిస్కస్ చేయడం కరెక్ట్ కాదు, ఇంకా టైం ఉంది. సో టోటల్ కాస్ట్, టోటల్ వేరియబుల్ కాస్ట్, టోటల్ ఫిక్స్డ్ కాస్ట్. ఇక్కడ వరకు డౌట్ లేదు అనుకుంటే, ఐ మీన్ వేరియబుల్ కాస్ట్ అంటే ఏంటి, ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఏంటి, క్లారిటీ వచ్చిందంటే నేను ఇంకొన్ని కొత్త టర్మినాలజీ ఇంట్రడ్యూస్ చేస్తాను కాస్టింగ్లో యూస్ చేసే టర్మినాలజీస్. ఓకేనా? సో లెట్స్ బిగిన్. రిలవెంట్ రేంజ్ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఒక 2-3 ప్లేసెస్లో వచ్చింది విత్ ఇన్ ద రిలవెంట్ రేంజ్, విత్ ఇన్ ద రిలవెంట్ రేంజ్ అంటే. మరి ఆ రిలవెంట్ రేంజ్ అంటే ఏంటి? నేను మన క్లాస్ రూమ్ ఎగ్జాంపుల్ తీసుకుంటాను, చాలా సింపుల్ ఎగ్జాంపుల్. నేను ఒక క్లాస్ రూమ్ సెలెక్ట్ చేసుకున్నా. ఈ క్లాస్ రూమ్ స్ట్రెంత్ వచ్చేసి మేబీ 50 మెంబర్స్ అనుకుందాం. క్లాస్ రూమ్ రెంట్ వచ్చేసి 50 మెంబర్స్ స్ట్రెంత్ పడుతుంది ఇందులో. ఓకేనా? దీని రెంట్ వచ్చేసి ఒక 10,000 అనుకుందాం. రెంట్ వచ్చేసి 10,000. ఫస్ట్ మంత్లో నేను 50 మెంబర్స్ వస్తారనుకున్నాను, కానీ 30 మెంబర్స్ వచ్చారు. ఓకేనా? నేను రెంట్ ఎంత పే చేస్తాను? రెంట్ ఎంత పే చేస్తాను? 10,000. సెకండ్ మంత్లో 40 మెంబర్స్ వచ్చారు, రెంట్ ఎంత పే చేస్తా? 10,000. థర్డ్ మంత్లో 50 స్టూడెంట్స్ వచ్చారు, రెంట్ ఎంత పే చేస్తా? 10,000. ఫోర్త్ మంత్లో 70 మెంబర్స్ వచ్చారు, రెంట్ ఎంత పే చేస్తా? 70 మెంబర్స్ వచ్చారు. నా క్లాస్ కెపాసిటీ ఎంత? మరి 70 మెంబర్స్ ఎక్కడ కూర్చుంటారు? నేను అడుగుతున్న పాయింట్ క్లారిటీ వచ్చిందా? నా క్లాస్ మ్యాక్సిమం కెపాసిటీ ఎంత? 50. బట్ ఎంతమంది స్టూడెంట్స్ వచ్చారు? 70. మరి మిగతా 20 మెంబర్స్కి ఏం చేయాలి నేను? ఇంకొక రూమ్ తీసుకోవాలి, లేకపోతే ఉన్న ప్లేస్ని ఎక్స్టెన్షన్ చేయాలి. లెటర్ అజ్యూమ్ నేను దీన్ని ఎక్స్టెన్షన్ చేశాను అనుకుందాం. ఈ ఎక్స్టెన్షన్ చేసినందుకు వాడు ఇంకో 5,000 ఎక్స్ట్రా అడిగాడు. ఓకేనా? 5,000. ఈ ఎక్స్టెన్షన్ ప్లేస్లో 30 మెంబర్స్ నేను హోల్డ్ చేయగలను. సో 70 మెంబర్స్ వచ్చారు, రెంట్ ఎంత పే చేయాలి? 15,000. 80 మెంబర్స్ వచ్చారు, రెంట్ ఎంత పే చేయాలి? 100 వచ్చారు,
100 మెంబర్స్ వచ్చారు, మళ్ళీ ఎక్స్టెన్షన్ చేయాలి. నథింగ్ బట్ ఏమవుతుంది, గ్రేటర్ దాన్ 15,000 అవుతుందా రెంట్ ఇప్పుడు. సో నార్మల్గా రెంట్ అనేది ఫిక్స్డ్ కాస్ట్ అని నేర్చుకున్నాం ఇంత. ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఏంటి, నంబర్ ఆఫ్ యూనిట్స్తో సంబంధం లేకుండా ఫిక్స్డ్గా పే చేసే ఐటమ్, కరెక్టా. మరి ఇక్కడ ఏంటి 10,000, 15,000, గ్రేటర్ దాన్ 15,000 అని ఉంది. ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఎప్పుడు ఎలా ఉండాలి, కాన్స్టెంట్ ఉండాలి, ఫిక్స్డ్గా పే చేయాలి. మరి ఇక్కడ ఫిక్స్డ్గా పే చేయట్లేదు మనము. ఫస్ట్ 3 months ఏమో 10,000 పే చేశాను, మరి ఫిక్స్డ్ కాస్ట్ అంటే 4th month కూడా 10,000 పే చేయాలి. ఎస్ సార్ నేను అడిగే పాయింట్ వ్యాలిడే కదా. మరి ఎందుకు చేంజ్ అవ్వాల్సి వచ్చింది, లిమిట్ బయటికి వెళ్ళింది. దట్ ఈస్ కాల్డ్ రిలవెంట్ రేంజ్. నా రిలవెంట్ రేంజ్ ఎంత ఇక్కడ 50 స్టూడెంట్స్. వన్స్ 50 స్టూడెంట్స్ ఉన్నంత వరకు మనం ఇంతవరకు కాస్ట్ బిహేవియర్ అనే కాన్సెప్ట్ డిస్కస్ చేసామా. వన్స్ 50 అప్ టు 50 స్టూడెంట్స్ వరకు ఇంతవరకు 4 టైప్స్ డిస్కస్ చేసాం కదా. పర్ యూనిట్ ఏమవుతుంది, టోటల్ ఏమవుతుంది, పర్ యూనిట్ ఏమవుతుంది, టోటల్ ఏమవుతుంది. ఈ 4 items కూడా వ్యాలిడ్ ఎప్పుడు, విత్ ఇన్ 50 స్టూడెంట్స్ ఉన్నప్పటి వరకు మాత్రమే. వన్స్ నా రిలవెంట్ రేంజ్ క్రాస్ అయ్యి ఎక్సీడ్ అయ్యానా, నా సరౌండింగ్స్ క్రాస్ అయ్యి లిమిట్ ఎక్సీడ్ అయ్యానా, ఆటోమేటిక్గా ఈ కాస్ట్ కూడా ఏమవుతాయి, చేంజ్ అయ్యే ఛాన్స్. ఇన్ జనరల్గా ఫిక్స్డ్ కాస్ట్ ఏంటి, కాన్స్టాంట్. బట్ ఎప్పటి వరకు, నా రేంజ్లో ఉన్నంత వరకు మాత్రమే. వన్స్ ఆ రిలవెంట్ రేంజ్ క్రాస్ అయింది అంటే అది కూడా చేంజ్ అవుతుంది. కాబట్టి చూడండి, మీరు ఫస్ట్ 3 months వరకు నాకు విత్ ఇన్ ద రిలవెంట్ రేంజ్ ఉన్నారు. 30 members, 40 members, 50 members. 30, 40, 50 విత్ ఇన్ ద రిలవెంట్ రేంజ్ ఉన్నారా. కాబట్టి రెంట్ ఏమవుతుంది, కాన్స్టెంట్గా ఉంది. ఎప్పుడైతే 15 క్రాస్ అయ్యి 70కి వచ్చారో అంటే నా రిలవెంట్ రేంజ్ క్రాస్ అయినట్టే కదా. వన్స్ నా రిలవెంట్ రేంజ్ క్రాస్ అయింది అంటే ఆటోమేటిక్గా ఫిక్స్డ్ కాస్ట్ కూడా ఏమైపోతుంది, చేంజ్ అవుతుంది. దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. గుర్తుంటుందా ఎగ్జాంపుల్. రిలవెంట్ రేంజ్ మీనింగ్ ఏంటి అంటే మనం డిస్కస్ చేసుకున్న 4 points కూడా విత్ ఇన్ ద రిలవెంట్ రేంజ్లో ఉన్నంత వరకు మాత్రమే వ్యాలిడ్. వన్స్ రిలవెంట్ రేంజ్ క్రాస్ అయ్యాయా మనం చెప్పుకున్న పాయింట్స్ కూడా చేంజ్ అవ్వచ్చు. చేంజ్ అవ్వచ్చు అంటే అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు. మొత్తానికి ఆ బేస్తో మాత్రం ఉండవు, డెఫినెట్గా చేంజ్ అవుతాయి. ఓకేనా, గుర్తుంటుందా. దిస్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ రిలవెంట్ రేంజ్. సో రిలవెంట్ రేంజ్ మీకు డెఫినేషన్ కూడా ఉంటుంది. అది మిస్ అయిందా రిలవెంట్ రేంజ్. రిలవెంట్ రేంజ్, range of activity within which variable cost, fixed cost functions remains valid. ఫిక్స్డ్ కాస్ట్ అయినా, ఫిక్స్డ్ కాస్ట్కి కొన్ని రూల్స్ చెప్పుకున్నాం కదా, ఎలా చేంజ్ అవుతుంది, ఎలా కాన్స్టెంట్ ఉంటుంది అనేది. వేరియబుల్ కాస్ట్ కూడా కొన్ని రూల్స్ చెప్పుకున్నాం. అవన్నీ కూడా ఎప్పుడు మాత్రమే వ్యాలిడ్, రిలవెంట్ రేంజ్లో ఉన్నంత వరకు మాత్రమే వ్యాలిడ్. వన్స్ ఎక్సీడ్ అయ్యింది అంటే ఆటోమేటిక్గా చేంజ్ అయ్యే స్కోప్ ఉంటుంది. స్కోప్ ఉంటుంది, డెఫినెట్గా చేంజ్ అయితే కాదు, మేబీ చేంజ్ అవ్వచ్చు. ఓకేనా, సిచ్యువేషన్ టు సిచ్యువేషన్ చేంజ్ అవ్వచ్చు. దట్ ఈస్ కాల్డ్ రిలవెంట్ రేంజ్. సో టర్మాలజీ ఓకే కదా, రిలవెంట్ రేంజ్ అండ్ టర్మాలజీ. నెక్స్ట్ ఇంకో టర్మాలజీ ఇంట్రొడ్యూస్ చేస్తున్నా ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్, ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, నేను ఒక సెట్ ఆఫ్ మెటీరియల్ చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెట్ ఆఫ్ మెటీరియల్లో 5 books ఉన్నాయి అనుకుందాం. ఒక సెట్ ఆఫ్ మెటీరియల్లో 5 books ఉన్నాయి అనుకుందాం. దీని కాస్ట్ ఎంత అని చెప్పాను, 1000 ఇంతకుముందు ఎగ్జాంపుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని 6 books చేశాను అనుకోండి, కాస్ట్ 1000 అవుతుందా ఇంకా ఎక్కువ అవుతుందా. డెఫినెట్లీ గ్రేటర్ దాన్ 1000 అవుతుంది, కరెక్టా. దీన్ని 4 books చేశాను అనుకోండి, కాస్ట్ ఏమవుతుంది, ఈక్వల్ టు 1000, గ్రేటర్ దాన్ 1000, లెస్ దాన్ 1000. లెస్ దాన్ 1000. బుక్స్ తగ్గిస్తే కాస్ట్ తక్కువ అవుతుంది కదా ఆటోమేటిక్గా, కరెక్టా. ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ అనుకోండి, 4 books ప్రింట్ ఇస్తే తక్కువ కాస్ట్ అవుతుంది, 5 books తీస్తే 1000 అవుతుంది, 6 books తీస్తే 1000 కన్నా ఎక్కువ అవుతుంది. సో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే 1000, గ్రేటర్ దాన్ 1000, లెస్ దాన్ 1000 ఈ కాస్ట్లో చేంజ్ రావడానికి రీజన్ ఏంటి. ఈ కాస్ట్లో 1000 గ్రేటర్ దాన్ 1000 అవడానికి రీజన్ ఏంటి, లెస్ దాన్ 1000 అవడానికి రీజన్ ఏంటి. వాట్ ఈస్ ద రీజన్. ప్రొడక్షన్ ఆర్ ప్రింటింగ్. మనం మెంటల్ కాబట్టి ప్రింటింగ్, కరెక్టా. అంటే నంబర్ ఆఫ్ బుక్స్, సింపుల్గా చెప్పాలంటే. సో ఇక్కడ నంబర్ ఆఫ్ బుక్స్ని కాస్ట్ డ్రైవర్స్ అంటాం. నంబర్ ఆఫ్ బుక్స్ని కాస్ట్ డ్రైవర్స్, కాస్ట్ని డ్రైవ్ చేస్తాయి. డ్రైవ్ చేయడం అంటే ఏంటి, కాస్ట్ ఇంక్రీజ్ అవ్వాలా, కాస్ట్ డిక్రీజ్ అవ్వాలా, ఇవి డిసైడ్ చేస్తాయి. ఇప్పుడు నంబర్ ఆఫ్ బుక్స్ 5 ఇచ్చాను అనుకోండి, కాస్ట్ ఎంత అవుతుంది నాకు. నంబర్ ఆఫ్ బుక్స్ 5 ఇచ్చాను అనుకోండి, కాస్ట్ ఎంత అవుతుంది 1000. ఒకవేళ 6 books యాడ్ చేస్తే, ఇంకొక బుక్ యాడ్ చేస్తే
కాస్ట్ ని ఏం డ్రైవ్ చేయమని చెప్తుంది? కాస్ట్ ని ఇంక్రీజ్ చేయమని సజెషన్ ఇస్తుంది నాకు. కరెక్టా? సజెషన్ కాదు, రియాలిటీలో జరిగేది అది. సజెషన్ కూడా కాదు, రియాలిటీలో హ్యాపీ అయ్యేది. ఒకవేళ 5 బుక్స్ ప్లేస్ ని నేను 4 బుక్స్ తో అక్యుములేట్ చేసి ఇచ్చాను, ఇప్పుడు కాస్ట్ ఏమవుతుంది నాకు? డిక్రీజ్ అవుతుంది. సో కాస్ట్ డ్రైవర్ ఎలా చేంజ్ అవుతుందో చెప్తుంది. సో కాస్ట్ డ్రైవర్ మీన్స్ ఎనీథింగ్ విచ్ ఎఫెక్ట్ ది టోటల్ కాస్ట్. ఎనీథింగ్ విచ్ ఎఫెక్ట్స్ ది టోటల్ కాస్ట్. మీకు ఈ షార్ట్ కట్ కూడా గుర్తుండడానికి నేను సింపుల్గా ఇంకో ఎగ్జాంపుల్ అందరికీ చెప్తుంటా ప్రతి బ్యాచ్లోను. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళాలనుకోండి, హైదరాబాద్ టు బెంగళూరు వెళ్ళాలనుకోండి. లెట్స్ సే ఇది ఒక 700 కిలోమీటర్స్ ఉంది అనుకుందాం, ఛార్జ్ కూడా 700 రూపీస్ అనుకుందాం. ఓకేనా? నేను హైదరాబాద్ నుంచి సికింద్రాబాద్ వెళ్ళాలి. సికింద్రాబాద్ హార్డ్లీ 20 కిలోమీటర్స్. టికెట్ ప్రైస్ ఎంత ఉంటుంది? 700 ఉంటుందా? ఎంత ఉంటుంది? ఎందుకు తక్కువ కాస్ట్? డిస్టెన్స్ తక్కువ ఉంది. నథింగ్ బట్ నీకు టికెట్ ప్రైస్ ఇంక్రీజ్ అవ్వాలా డిక్రీజ్ అవ్వాలా అని ఎవరు డిసైడ్ చేస్తున్నారు? డిస్టెన్స్, నంబర్ ఆఫ్ కిలోమీటర్స్. సో నంబర్ ఆఫ్ కిలోమీటర్స్ ఇస్ కాల్డ్ కాస్ట్ డ్రైవర్. నువ్వు నంబర్ ఆఫ్ కిలోమీటర్స్ ఎక్కువ ట్రావెల్ చేస్తే ఎక్కువ కాస్ట్ అవుతుంది, తక్కువ ట్రావెల్ చేస్తే తక్కువ కాస్ట్ అవుతుంది. నీ దగ్గర నుంచి ఎంత కలెక్ట్ చేయాలని ఎవరు చెప్తున్నారు? నంబర్ ఆఫ్ కిలోమీటర్స్. సో దట్ ఈస్ కాల్డ్ కాస్ట్ డ్రైవర్. నంబర్ ఆఫ్ కిలోమీటర్స్ ఇస్ కాల్డ్ కాస్ట్ డ్రైవర్. ఓకేనా? సేమ్ దీన్ని బేస్ చేసుకుని నేను ఇంకో పాయింట్ కూడా కరెక్ట్ చేస్తాను, బట్ ఒకసారి చదవండి దాని మీనింగ్ ఏంటి. కాస్ట్ డ్రైవర్ ఎనీ ఫ్యాక్టర్ దట్ ఎఫెక్ట్స్ ద కాస్ట్. కాస్ట్ ని ఎఫెక్ట్ చేసి ఏ ఫ్యాక్టర్ అయినా సరే అది కాస్ట్ డ్రైవర్. ఎగ్జాంపుల్, నంబర్ ఆఫ్ యూనిట్స్ ప్రొడ్యూస్డ్. నేను నంబర్ ఆఫ్ యూనిట్స్ ని ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తే నా కాస్ట్ ఎక్కువ అవుతుందా, కాన్స్టెంట్ ఉంటుందా, డిక్రీజ్ అవుతుందా? ఎక్కువ అవుతుంది. తక్కువ ప్రొడ్యూస్ చేస్తే తక్కువ అవుతుంది. సో నేను టోటల్ ప్రొడక్షన్ కాస్ట్ ఎంత ఇంకర్ అవ్వాలని ఎవరు డిసైడ్ చేస్తున్నారు? నంబర్ ఆఫ్ యూనిట్స్. క్లారిటీ వస్తుందా? సేమ్ అలాగే నంబర్ ఆఫ్ యూనిట్స్ షిప్డ్. నేను అదొక మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ ఉంది, నేను ఎన్ని యూనిట్స్ షిప్ చేస్తే అన్ని వాటి మీద ఏం పడుతుంది? డెలివరీ కాస్ట్. కరెక్టా? సో డెలివరీ కాస్ట్ ఎక్కువ అవ్వాలంటే ఎక్కువ సార్లు షిప్ చేయాలి, డెలివరీ కాస్ట్ తక్కువ పడాలంటే తక్కువ సార్లు షిప్ చేయాలి, అంటే తక్కువ సార్లు షిప్ చేయాలి. చేంజెస్ ఇన్ కాస్ట్ డ్రైవర్ విల్ రిజల్ట్ ఇన్ చేంజ్ ఇన్ టోటల్ కాస్ట్. నథింగ్ బట్ కాస్ట్ డ్రైవర్ అంటే ఏంటి ఇక్కడ? ఫర్ ఎగ్జాంపుల్ నంబర్ ఆఫ్ యూనిట్స్ ని చేంజ్ చేశానా, చేంజ్ అంటే ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు. నంబర్ ఆఫ్ యూనిట్స్ ని ఇంక్రీజ్ చేస్తే టోటల్ కాస్ట్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. నథింగ్ బట్ నంబర్ ఆఫ్ యూనిట్స్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తే టోటల్ కాస్ట్ ఏమవుతుంది? ఎక్కువ అవుతుంది. తక్కువ ప్రొడ్యూస్ చేస్తే తక్కువ అవుతుంది. మొత్తానికి టోటల్ కాస్ట్ చేంజ్ అవ్వాలా వద్దా అని డిసైడ్ చేసి ఏ ఫ్యాక్టర్స్ అయినా సరే దట్ ఈస్ కాల్డ్ కాస్ట్ డ్రైవర్. సేమ్ అలాగే కాస్ట్ ఆబ్జెక్ట్ అని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇక్కడ కాస్ట్ లింకర్ అవుతున్నాను కదా, ఎందుకోసం లింకర్ అవుతున్నాను? ఏ పర్పస్ కోసం లింకర్ అవుతున్నాను? మెటీరియల్ ఇస్తున్నాను. కరెక్టా? ఎవరికి ఇస్తున్నా మెటీరియల్? మెటీరియల్ ఎవరికి ఇస్తున్నారు? బుక్స్ ఎవరు తీసుకుంటారు? స్టూడెంట్స్. సో నేను ఆ కాస్ట్ ఇంకర్ అవుతుందా? 1000 గ్రేటర్ దాన్ 1000 లెస్ దాన్ 1000 ఫస్ట్ ఎవరు ఇంకర్ అవ్వాలి? మేనేజ్మెంటే కదా. మేనేజ్మెంట్ ఎవరి కోసం ఇంకర్ అవుతుంది? స్టూడెంట్ కోసం. సో మీరు ఏ పర్పస్ మీద కాస్ట్ ఇంకర్ అవుతున్నారు? స్టూడెంట్కి ఇవ్వడానికి. సో స్టూడెంట్ ఇస్ కాల్డ్ కాస్ట్ ఆబ్జెక్ట్. సింపుల్ చెప్పాలంటే ఫైనల్ ఎవరికైతే ఎవరి పర్పస్, ఏ పర్పస్ కోసం అయితే మనం కాస్ట్ ఇంకర్ అవుతున్నాము ఆ పర్పస్ ఏమంటాం? కాస్ట్ ఆబ్జెక్ట్. నథింగ్ బట్ నేను ఎవరినైతే అల్టిమేట్ గా ఎవరిని ఎవరి డ్రీమ్ ఫుల్ఫిల్ చేయాలనుకున్నాను, ఏ పర్పస్ మీద కాస్ట్ ఇంకర్ అవుతున్నాను, ఇక్కడ పర్పస్ నేను మెటీరియల్ కాస్ట్ ఇంకర్ అవుతున్న పర్పస్ ఏంటి? స్టూడెంట్స్ కి ప్రొవైడ్ చేయడం కోసం. సో అల్టిమేట్ డెస్టినేషన్ ఏంటి ఆ మెటీరియల్స్ కి? స్టూడెంట్. సో స్టూడెంట్ ఇస్ కాల్డ్ కాస్ట్ ఆబ్జెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్, నేను ప్రోడక్ట్ ఎక్స్ ప్రొడ్యూస్ చేయాలి. ప్రోడక్ట్ ఎక్స్ ప్రొడ్యూస్ చేయాలంటే రా మెటీరియల్ ఏ నేను ఇంకర్ అవ్వాలి. రా మెటీరియల్ ఏ పర్చేస్ చేయాలి. పర్చేస్ చేయాలంటే కాస్ట్ ఇంకర్ అవ్వాలి కదా. నేను ఏ పర్పస్ కోసం రా మెటీరియల్ కొంటున్నా? ఏ పర్పస్ కోసం రా మెటీరియల్ కొంటున్నా? టు ప్రొడ్యూస్ ప్రోడక్ట్ ఎక్స్. నేను ఏ పర్పస్ కోసం కాస్ట్ ఇంకర్ అవుతుందా? టు ప్రొడ్యూస్ ప్రోడక్ట్ ఎక్స్. సో ప్రోడక్ట్ ఇస్ ఎక్స్ ఇస్ కాల్డ్ కాస్ట్ ఆబ్జెక్ట్. క్లారిటీ వస్తుంది అన్నిటికీ. సేమ్ ఎగ్జాంపుల్లో రా మెటీరియల్ అన్నది నంబర్ ఆఫ్ కేజీస్ ఆఫ్ రా మెటీరియల్. నంబర్ ఆఫ్ కేజీస్ ఆఫ్ రా మెటీరియల్. నంబర్ ఆఫ్ కేజీస్ని ఎక్కువ యూజ్ చేస్తే కాస్ట్ ఏమవుతుంది? నాకు ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి దాన్ని ఏమంటాం? కాస్ట్ ఆబ్జెక్టా కాస్ట్ డ్రైవర్? కాస్ట్ డ్రైవర్, బికాస్ ఇట్ ఈస్ చేంజింగ్ ద టోటల్ కాస్ట్. బట్ ఏ పర్పస్ కోసం ఇంకర్ అవుతుంది నేను? ఫర్ ప్రోడక్ట్ ఎక్స్. సో ప్రోడక్ట్ ఎక్స్ ఇస్ కాల్డ్ కాస్ట్ ఆబ్జెక్ట్. సింపుల్. కాస్ట్ ఆబ్జెక్ట్ అంటే మీరు ఎండ్ డెస్టినేషన్ ఏంటి, ఏ పర్పస్ కోసం ఇంకర్ అవుతున్నారు, దట్ ఈస్ కాల్డ్ కాస్ట్ ఆబ్జెక్ట్.
మరి మీ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా. ఈ కేసులో నేను 700 కిలోమీటర్స్ ఎందుకు ట్రావెల్ చేస్తున్నా, ఇక్కడ 700 కిలోమీటర్స్ ఎందుకు ట్రావెల్ చేస్తున్నా, 700 కిలోమీటర్స్ 700 రూపీస్ అన్నాను కదా. 700 కిలోమీటర్స్ ఎందుకు ట్రావెల్ చేస్తున్నాను, టు రీచ్ మై డెస్టినేషన్. వాట్ ఈస్ ద డెస్టినేషన్, బెంగళూరు. సో బెంగళూరు ఇస్ కాల్డ్ కాస్ట్ ఆబ్జెక్ట్. సెకండ్ కేసులో 20 కిలోమీటర్స్ ఎందుకు ట్రావెల్ చేస్తున్నాం, టు రీచ్ సికింద్రాబాద్. సో సికింద్రాబాద్ ఇస్ కాల్డ్ కాస్ట్ ఆబ్జెక్ట్. మరి ఆ 20 కిలోమీటర్స్ అనేది కాస్ట్ డ్రైవర్. క్లారిటీ వస్తుందా? ప్రతి ఒక్క ఎగ్జాంపుల్లో కాస్ట్ డ్రైవర్ అంటే ఏంటి, కాస్ట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి, క్లారిటీ ఉండాలి, కన్ఫ్యూజ్ అవ్వదు. ఓకేనా? చూడండి ఒకసారి. కాస్ట్ ఆబ్జెక్ట్, ఎనీథింగ్ ఫర్ విచ్ కాస్ట్ డేటా ఈజ్ అక్యుములేటెడ్. దేనికోసం, ఫర్ విచ్, ఏ పర్పస్ కోసం మనం కాస్ట్ ఇంకర్ అయ్యాము, ఆ కాస్ట్ అంతా కూడా ఎందుకు యాడ్ చేస్తాం, టోటల్ కాస్ట్ని కలిపి కాస్ట్ ఆబ్జెక్ట్ అంటాం. నథింగ్ బట్ ఏ పర్పస్ కోసం అయితే మనం కాస్ట్ ఇంకర్ అవుతున్నామో ఆ పర్పస్ని కాస్ట్ ఆబ్జెక్ట్ అంటాం. ఎగ్జాంపుల్ ప్రోడక్ట్ ఎక్స్ అని చెప్పుకున్నాం కదా. ప్రోడక్ట్ ఎక్స్ ప్రొడ్యూస్ చేయాలని నేను రా మెటీరియల్ ఏ యూస్ చేయాలి. సేమ్ అలాగే ప్రోడక్ట్ లైన్, మీకు ఇంకా ప్రోడక్ట్ లైన్స్ అంటే క్లారిటీ లేదు, తర్వాత నేను డిస్కస్ చేస్తాను. కస్టమర్స్, నథింగ్ బట్ ఇక్కడ స్టూడెంట్స్ అనే ఎగ్జాంపుల్ చెప్పాను కదా. జాబ్స్, మీకు జాబ్ వర్క్ అనే కాన్సెప్ట్ వస్తుంది, ఆ పర్పస్ నేను ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అవసరం అయితే అక్కడ. ఓకేనా? ఆర్గనైజేషన్, బిజినెస్ యూనిట్, సింపుల్ చెప్పాలంటే బ్రాంచెస్కి యూనిట్ సప్లై చేయాలంటే డెఫినెట్గా ఏం ఇంకర్ అవ్వాలి, కాస్ట్ ఇంకర్ అవ్వాలి కదా. నాకు ఒక బ్రాంచ్ ఉందనుకోండి, తక్కువ యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తాను. 2 బ్రాంచెస్ ఉంటే ఎక్కువ యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తాను. 3 బ్రాంచెస్ ఉంటే ఇంకా ఎక్కువ యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తాను. సో నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ చేయడం అనేది ఏంటి, కాస్ట్ డ్రైవర్. వెయిట్ కోసం ఇంకర్ అవుతుంది అన్నది, టు ఫుల్ఫిల్ ద బ్రాంచ్ రిక్వైర్మెంట్స్. సో బ్రాంచ్ పర్పస్ కోసం ఇంకర్ అవుతున్నా, దట్ ఈస్ కాల్డ్ కాస్ట్ ఆబ్జెక్ట్. ఇక్కడ ఆ బ్రాంచెస్ నే కాస్టింగ్ లో ఏమంటారంటే ఆర్గనైజేషనల్ బిజినెస్ యూనిట్స్ అంటారు. బిజినెస్ యూనిట్స్ నథింగ్ బట్ మన బ్రాంచెస్. ఓకేనా? ఒక కంపెనీకి నంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉండొచ్చు, కరెక్టా? ఇండియా మొత్తం మీద బ్రాంచెస్ ఉండొచ్చు. సో ఆ బ్రాంచ్ అనేది ఎండ్ డెస్టినేషన్ కాబట్టి దట్ ఈస్ కాల్డ్ కాస్ట్ ఆబ్జెక్ట్. క్లియర్? ఒక్కసారి 3 డెఫినేషన్స్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్. ఇది కాస్ట్ డ్రైవర్, కాస్ట్ ఆబ్జెక్ట్ యాజ్ వెల్ యాజ్ రిలవెంట్ రేంజ్. జస్ట్ చదవండి ఒకసారి. కాస్ట్ డ్రైవర్, కాస్ట్ ఆబ్జెక్ట్ థియరిటికల్ కూడా ఇంపార్టెంట్ మన ఎగ్జామినేషన్. గైస్ మైక్ మర్చిపోయాను, ఇంటర్నల్ కంట్రోల్స్ మర్చిపోయారు, చెప్పలేదు. ఏమైపోయి ఇంటర్నల్ కంట్రోల్స్ ఆల్రెడీ మన వాళ్ళు ఎవరున్నారు చూద్దాం. అందరూ ఇంటర్నల్ కంట్రోల్స్లో ఫెయిలే. హర్షిత, తనుజ్, వర్ధిని అందరూ ఇంటర్నల్ కంట్రోల్స్లో ఫెయిలే. సో మీకు ఇంకా క్లారిటీ లేదు. ఇంటర్నల్ కంట్రోల్స్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మైక్ పెట్టుకోకపోతే రికార్డ్ అవ్వదు, వాయిస్ రికార్డ్ అవ్వదు. సో వాయిస్ రికార్డ్ అవ్వకుండా ఉండాలంటే ఒకవేళ నేను మర్చిపోతే ఎవరు గుర్తు చేయాలి దాన్ని, స్టూడెంట్స్. దట్ ఈస్ కాల్డ్ ఇంటర్నల్ కంట్రోల్. అంటే మన వర్క్లో జరిగే మిస్టేక్స్ని ఫుల్ఫిల్ చేయడానికి ఎవరో ఒకరు వర్క్ చేస్తూ ఉంటారు. వస్తుంది మీకు ఇంటర్నల్ కంట్రోల్ ఇన్డెప్త్ కాన్సెప్ట్. ఎలాగో ఆడిట్ వస్తుంది కాబట్టి మీకు ఆడిట్లో సగం ఇంటర్నల్ కంట్రోల్సే ఉంటుంది. సో నేర్చుకుంటారు, ఇంకా డెప్త్గా నేర్చుకుంటారు, వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి క్యాష్ బాక్స్ ఉందనుకోండి, క్యాష్ బాక్స్కి లాక్ లేకపోవడం అనేది గుడ్ థింగా బ్యాడ్ థింగా? బ్యాడ్ థింగ్. సో లాక్ ఉండడం అనేది ఇంటర్నల్ కంట్రోల్, లాక్ లేకపోవడం ఇంటర్నల్ కంట్రోల్స్ లేవని. సీసీ కెమెరాస్ ఉన్నాయి, అది గుడ్ థింగా బ్యాడ్ థింగా? గుడ్ థింగ్, ఇట్ ఈస్ కాల్డ్ ఇంటర్నల్ కంట్రోల్. సీసీ కెమెరాస్ లేకపోతే ఇంటర్నల్ కంట్రోల్ స్ట్రాంగ్గా లేవని. ఇంటర్నల్ కంట్రోల్, ఇంటర్నల్గా ఉండాల్సిన కంట్రోల్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వీడియోని అవుట్పుట్ పర్ఫెక్ట్గా రావాలనేది మన టార్గెట్ అయితే, ఒకవేళ ఫ్యాకల్టీస్ కనుక రికార్డ్ చేయడం కానీ మైక్ పెట్టుకోపోవడం కానీ మర్చిపోతే దట్ ఈస్ కాల్డ్ ఇంటర్నల్ ఫెయిల్యూర్. మరి దాన్ని కాంపన్సేట్ చేయాలి కదా ఎవరో ఒకరు. ఇక్కడ ఎవరు చేస్తారు ఫ్యాకల్టీస్ మర్చిపోతే? స్టూడెంట్స్. దట్ ఈస్ కాల్డ్ ఇంటర్నల్ కంట్రోల్. ఓకేనా? ఇన్డెప్త్గా వస్తుంది. ఇంకా ఆడిట్లో మనకి మెయిన్గా మిమ్మల్ని లీడ్ చేసేది ఇంటర్నల్ కంట్రోల్స్ ఆడిట్ కాన్సెప్ట్లో. సో నేర్చుకుంటారు ఒక్కొక్కటే. సో గైస్ ఇంకా చదవలేదు, చదవండి ఒకసారి. ఇంకా చదవలేదు మీరు. కాస్ట్ డ్రైవర్ అంటే ఏంటి, కాస్ట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి, రిలవెంట్ రేంజ్ అంటే ఏంటి.
ఇంక్లూడింగ్ డెఫినేషన్స్ కూడా ఇంపార్టెంటే అలాంగ్ విత్ ఎగ్జాంపుల్స్. గైస్ కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు అనవసరంగా ఐ థింక్ కన్ఫ్యూజ్ అవుతున్నారు అని అనుకుంటున్నాను. నేనైతే కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరే కాదు, కొంతమంది ఆన్లైన్లో కూడా మెసేజ్ చేస్తారు, అందుకు చెప్తున్నా. ఏమీ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ప్రతిదీ మేము డీల్ చేస్తాం, ఓకేనా సార్? ఆ సబ్జెక్ట్ ఎలా డీల్ చేయాలి, ఈ సబ్జెక్ట్ ఎలా డీల్ చేయాలి, మీకు ఇంకా సబ్జెక్టే తెలియదు, ఓకేనా సార్? డోంట్ వరీ, ప్రతిదీ మేము గైడెన్స్ ఇస్తాము. సో ఏ విషయంలో కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెన్షన్ వద్దు. నేను చెప్పాను కదా, ముఖ్యంగా కాస్టింగ్ నేర్చుకోవాలంటే ఫస్ట్ మైండ్ ఎలా ఉండాలి? పీస్ఫుల్గా ఉండాలి. ఎన్ని టెన్షన్స్ అన్నా ఉన్నది, వన్స్ క్లాస్లోకి వచ్చి కూర్చున్నాము అంటే మన వర్క్ ఏంటి? ఓన్లీ క్లాస్ గురించి ఆలోచించడం. బయటికి వెళ్ళిన తర్వాత మీ ఇష్టం. మీరు కావాలంటే ఒక సపరేట్ నోట్స్ తెచ్చుకోండి, ఓకేనా? క్లాస్ చెప్తున్నప్పుడు ఏదైనా అవుట్ సైడ్ పాయింట్ గుర్తొచ్చింది అనుకోండి, ఆ పాయింట్ నోట్ మీద రాసుకోండి, క్లోజ్ చేసాను నోట్స్ని. బయటికి వెళ్ళిన తర్వాత నోట్స్ ఓపెన్ చేసి ఒక్కో పాయింట్ చెక్ చేసుకోండి, ఏం ఆలోచించాను. తప్పులేదు. దట్ ఈస్ కాల్డ్ ఆల్సో ఇంటర్నల్ కంట్రోల్. మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడానికి మనం ఫాలో అయ్యే రూల్. ఆడిట్ అంటే అంతా అలాగే ఉంటుంది. ఇన్వెస్టిగేషను, ఇన్స్పెక్షను, మనల్ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి? ఆర్గనైజేషన్ మిస్టేక్ అవ్వకుండా చూసుకోవాలి, ఆర్గనైజేషన్ మిస్టేక్స్ చేయకుండా చూసుకోవాలి. చేసినా వేలైతే చూపించాలి నువ్వు చేసావని. మనం కూడా అంతే కదా, మనం కూడా ఒక ఆర్గనైజేషనే కదా. అన్ని ఇంటర్నల్ కంట్రోల్సే. సో పీస్ ఆఫ్ మైండ్తో రండి, ఎలాంటి టెన్షన్స్ అవసరం లేదు. మీకు సఫిషియంట్ టైం ఉంటుంది, భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఓన్లీ మ్యాటర్స్ డెడికేషన్. మీరు డే 1 రోజున ఏ కాన్ఫిడెన్స్ లెవెల్తో ఉన్నారో, డే 1 రోజున ఏ మైండ్ సెట్తో కాలేజ్కి వచ్చారో, సిలబస్ లాస్ట్ డే కూడా అదే కాన్సెప్ట్తో రావాలి. మీరు అదే మైండ్ సెట్తో రావాలి. దట్ ఈస్ కాల్డ్ మెయిన్ డెడికేషన్. 100% రారు, నేనే ఒప్పుకుంటాను అది. కాకపోతే మరి అది 0% కాకుండా అట్లీస్ట్ 90%, 85% ఉంటే బెటర్, ఓకేనా? డెఫినెట్గా 0%కి వచ్చింది అది అంటే 0% కాదు, లెస్ దెన్ 50%కి వచ్చింది ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ అన్నారు అనుకోండి, డెఫినెట్గా చెప్తున్నా మీరు మరీ ఇంకోసారి కోచింగ్ వినాలనుకుంటారు. కోచింగ్ మరీ వినాలి, ఇంకోసారి విదిన్ ఎగ్జామ్స్ రాయాలి, రికార్డింగ్ అన్నీ వినాలి. రికార్డింగ్ ప్రొవైడ్ చేసే మెయిన్ పర్పస్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ టైం బాగాలేక క్లాస్ మిస్ అయినా, అది ఏమైనా డౌట్స్ ఉన్నా సరే ఇంకోసారి రివిజన్ చేయడానికి. అంతేగాని మీరు చెప్పిన ప్రతి క్లాస్ 2 times చూడాలంటే అది అయ్యే పని కాదు. కరెక్టా? పాజిబుల్ అవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు 8 hours క్లాస్ జరుగుతుంది, ఈరోజు 8 hours, మరి రేపు వచ్చినప్పుడు 8 hours ఇంకోసారి చూసి వస్తారా? అది అవ్వదు. సో ఓన్లీ మీ డౌట్స్ని సాల్వ్ చేసుకోవడానికి మాత్రమే బాగుంటుంది. గౌతమ్ శెట్టి, కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ వే టు గెట్ సక్సెస్. పర్ఫెక్ట్. సో మొత్తానికి చిన్న చిన్న పాయింట్స్ మీకు అన్నీ తెలిసినవే, కాకపోతే ఆ చిన్న చిన్న పాయింట్స్ మీకు ఎక్కువ ఎఫెక్ట్ ఇస్తాయి. ఆ ఎఫెక్ట్ మీ మీద పడకుండా చూసుకోండి, ఓకేనా? సో రెవెన్యూ అంటే ఏంటి? ఒక ప్రోడక్ట్ని సేల్ చేసినప్పుడు మనకు వచ్చే క్యాష్ ఇన్ఫ్లో. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వాటర్ బాటిల్ని సేల్ చేశాను, ఒక వాటర్ బాటిల్ 10 rupees, ఓకేనా? ఒక వాటర్ బాటిల్ని సేల్ చేస్తే నాకు ఎంత వస్తుంది రెవెన్యూ? 10. ఒక 2 bottles సేల్ చేశాను, ఇప్పుడు ఎంత వస్తుంది? 20. ఎలా వచ్చింది మీకు? ఆ క్యాలిక్యులేషన్ ఎలా వచ్చింది? 2 bottles, ఈచ్ వన్ 10 rupees, కరెక్టా? 5 bottles సేల్ చేస్తుంది, ఇప్పుడు 5 into 10, 50. 10, 20, 50, ఇట్ ఈస్ కాల్డ్ రెవెన్యూ, కరెక్టా? 2, 5 అనేది నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంటూ 10 అనేది నాట్ కాస్ట్, సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్. సో రెవెన్యూ ఫార్ములా ఏంటి? నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంటూ సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్. దట్ ఈస్ కాల్డ్ రెవెన్యూ. మీరు ఎన్ని యూనిట్స్ సేల్ చేస్తున్నారు, ఒక్కొక్క యూనిట్ని ఎంతకు సేల్ చేస్తున్నారు. సో ఇన్ఫ్లో ఆఫ్ అసెట్స్, ఇక్కడ అసెట్స్ అంటే ఏంటి? సింపుల్గా మన భాషలో క్యాష్. ఇన్ఫ్లో ఆఫ్ క్యాష్. మనం క్యాష్ ఎక్కడ తీసుకునేది? వాటర్ బాటిల్ని సేల్ చేసి వాటర్ రిటర్న్ తీసుకుంటారు ఏమైనా? లేదు కదా, క్యాషే తీసుకుంటాం ఇన్ జనరల్గా. సో ఇన్ఫ్లో ఆఫ్ క్యాష్ రిసీవ్డ్ ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఆర్ సర్వీసెస్. ఏం ఎక్స్చేంజ్ చేస్తున్నాను నేను? బాటిల్ని ఎక్స్చేంజ్ చేసుకుని క్యాష్ తీసుకుంటున్నా. సో ఐఎమ్ ఎక్స్చేంజింగ్ ద క్యాష్ విత్ బాటిల్. సమ్ ఆఫ్ ది ప్రైస్ మల్టిప్లైడ్ విత్ ద నంబర్ ఆఫ్ యూనిట్స్ సోల్డ్. ఇదే కదా సమ్ ఆఫ్ ద ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఇంటూ నంబర్ ఆఫ్ యూనిట్స్ సోల్డ్, నంబర్ ఆఫ్ యూనిట్స్. సో టోటల్ రెవెన్యూ కాస్ట్ వచ్చేస్తుంది మనకి. సో రెవెన్యూ మీద సింపుల్ చెప్పాలంటే ఎన్ని యూనిట్స్ సేల్ చేసాం, ఒక్కొక్కటి ఎంతకు సేల్ చేసాం.
మనకి జనరల్గా తెలిసిన పాయింట్ ఇది. ఓకేనా. కాస్ట్ డ్రైవర్ అంటే ఏం చెప్పుకున్నాం? ఎనీథింగ్ విచ్ ఎఫెక్ట్ ది టోటల్ కాస్ట్. ఎనీథింగ్ విచ్ ఎఫెక్ట్ ది టోటల్ కాస్ట్, దట్ ఈస్ కాల్డ్ కాస్ట్ డ్రైవర్. మరి రెవెన్యూ డ్రైవర్ అంటే ఎనీథింగ్ విచ్ ఎఫెక్ట్ ది టోటల్ రెవెన్యూ. ఎనీథింగ్ విచ్ ఎఫెక్ట్ ది టోటల్ రెవెన్యూ. ఫర్ ఎగ్జాంపుల్, నేను సెల్లింగ్ ప్రైస్ ఇంక్రీజ్ చేశాను అనుకోండి, నా రెవెన్యూ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ 10 రూపీసా, ఇప్పుడు 2 × 15 రూపీస్ చేశాను, ఏమవుతుందా? సెల్లింగ్ ప్రైస్ 30 రూపీస్, నా రెవెన్యూ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. సో సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ని చేంజ్ చేస్తే రెవెన్యూ చేంజ్ అవుతుంది. కాబట్టి సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఇస్ కాల్డ్ రెవెన్యూ డ్రైవర్. అలా కాకుండా ఈ 2 బాటిల్స్ 2 × 10 ఉంది కదా, అక్కడ 2 కాకుండా 3 బాటిల్స్ షేర్ చేసినా కూడా నేను రెవెన్యూ ఇంక్రీజ్ అవుతుంది కదా. నథింగ్ బట్ నేను నంబర్ ఆఫ్ యూనిట్స్ని ఎక్కువ సేల్ చేసినా సరే రెవెన్యూ అన్నది చేంజ్ అవుతుంది. సో ఇక్కడ నంబర్ ఆఫ్ యూనిట్స్ అన్నా కూడా మనకు రెవెన్యూ డ్రైవరే, ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ అనుకున్నా కూడా రెవెన్యూ డ్రైవరే. నథింగ్ బట్ సింపుల్గా టోటల్ రెవెన్యూని చేంజ్ చేస్తుందా, చేంజ్ చేస్తుంది అనుకుంటే రెవెన్యూ డ్రైవర్. చేంజ్ చేయట్లేదా, మనకు సంబంధం లేదు. సో నంబర్ ఆఫ్ యూనిట్స్ సోల్డ్, సెల్లింగ్ ప్రైస్. అడ్వర్టైజ్మెంట్స్, నేనే చెప్పారు అడ్వర్టైజ్మెంట్స్. అడ్వర్టైజ్మెంట్స్ నేను ఎక్కువ చేస్తే రెవెన్యూ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. అడ్వర్టైజ్మెంట్ తక్కువ చేస్తే రెవెన్యూ డిక్రీజ్ అవుతుంది. సో అది ఓవరాల్గా టోటల్ రెవెన్యూని చేంజ్ చేస్తుందా, చేంజ్ చేయట్లేదా? చేంజ్ చేస్తుంది. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ రెవెన్యూ డ్రైవర్. సింపుల్గా ఏదైనా ఒక ఫ్యాక్టర్ ఇవ్వనండి, ఆ ఫ్యాక్టర్ వల్ల రెవెన్యూ చేంజ్ అవుతుందా, రెవెన్యూ డ్రైవర్. కాస్ట్ చేంజ్ అవుతుందా, కాస్ట్ డ్రైవర్. ఓకేనా. ఏ పర్పస్ కోసం కాస్ట్ ఇంకర్ అవుతున్నాం? కాస్ట్ ఆబ్జెక్ట్. ఓకేనా. చిన్న చిన్న పాయింట్సే, జస్ట్ చదవండి ఒకసారి. రెవెన్యూ డ్రైవర్ కూడా రెవెన్యూ డ్రైవర్. ఈరోజు ఫ్రైడే కదా, సండే ఏం ప్లాన్ చేశారు? ఏ లక్ష్మణ, సండే ఏం ప్లాన్ ఉంది? ఏం లేదా మీది? సండే ఏముంది ప్లాన్ మీది? అస్సలు ఏం లేదా? నిజం చెప్పండి, ఏం లేవా? మీరు హైదరాబాద్ కొత్తనా, మీకు ఫస్ట్ టైమా? ఆల్రెడీ ఐడియా ఉందా? అయితే ప్లాన్స్ ఏమంతగా ఉండవు. కొత్త అయితే ప్లాన్స్ ఉంటాయి. మీరు కొత్తనా, ఆల్రెడీ ఐడియా ఉందా? కొత్తనా? ఓన్లీ క్రికెటా? ఫ్రెండ్స్ ఉన్నారా మరి? తను మామూలుగా మీ హాస్టల్లో అంతా ఫ్రెండ్స్ ఉన్నారా? ఎక్కడ హాస్టల్ ఎక్కడ? దగ్గరేనా? అయితే ఓకే, పర్లేదులేండి, వస్తారు. జస్ట్ ఒక 1 వీక్ మన వాళ్ళు వస్తే మీకు అంతా సెట్ అయిపోతుంది. ఓకేనా. సో మొత్తానికి ప్లాన్స్ అయితే ఏం లేవంటారు. మండే అడుగుతాను ఇదే క్వశ్చన్ మండే అడుగుతాను, అప్పుడు చెప్తాం. నిన్నంతా ఏం చేస్తారని అడుగుతాను కదా, అప్పుడు చూద్దాం. సో గైస్, ఆపరేటింగ్ ఇన్కమ్ అనే కాన్సెప్ట్ ఉంది, ఇప్పుడు నేను డిస్కస్ చేయట్లేదు. దానికి ఇంకా కొన్ని ఇన్పుట్స్ కావాలి మీకు, ఆ ఇన్పుట్స్ తర్వాత డీల్ చేస్తా. ఆపరేటింగ్ ఇన్కమ్, యాక్టివిటీ లెవెల్, ఈ ఒక్క పాయింట్ డిస్కస్ చేసి క్లోజ్ చేద్దాం ఈరోజు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఎగ్జాంపుల్ చూడండి. 50 అనేది ఏంటి? నా లిమిట్, కరెక్టా? 50 అనేది లిమిట్. బట్ డే 1 రోజు నాకు ఎంతమంది వచ్చారు? ఓన్లీ ఫస్ట్ మంత్లో 30 మెంబర్స్. సో 50 ఈజ్ కాల్డ్ వాట్? 50 ఏమంటుందండి? రిలవెంట్ రేంజ్. 50 ఈజ్ కాల్డ్ రిలవెంట్ రేంజ్. బట్ నాకు రియాలిటీలో ఎంతమంది వచ్చారు? 30. ఇట్ ఈస్ కాల్డ్ యాక్టివిటీ లెవెల్. నాకు రియాలిటీలో వచ్చిన ఫిగర్ ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ యాక్టివిటీ లెవెల్. నా మ్యాక్సిమం కెపాసిటీ ఎంతైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ రిలవెంట్ రేంజ్. మంత్ 2 రోజు చూడండి, నాకు ఎంత వచ్చారు? 40 మెంబర్స్ సెకండ్ మంత్. కాబట్టి ఇక్కడ యాక్టివిటీ లెవెల్ అంటే ఎంత అని చెప్తాం? 40 మెంబర్స్. బట్ నా రిలవెంట్ రేంజ్ ఎంత? 50. ఓకేనా. సేమ్ అలాగే ఫ్యాక్టరీస్లో కూడా ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు పర్ డేకి 10,000 యూనిట్స్ కెపాసిటీ ప్రొడ్యూస్ చేసే ఛాన్స్ ఉన్నా కూడా, 10,000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ ఉన్నా కూడా ఎవ్రీడే 10,000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తానా? పాసిబుల్ అవుతుందా? కొన్నిసార్లు అవ్వకపోవచ్చు, స్ట్రైక్స్ రావచ్చు, ఎంప్లాయీస్ రాకపోవచ్చు, బ్రేక్ డౌన్స్ అవ్వచ్చు, పవర్ కట్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వీటన్నింటి వల్ల ఫర్ ఎగ్జాంపుల్ 6,000 యూనిట్సే ప్రొడ్యూస్ చేయగలిగాను. సో రిలవెంట్ రేంజ్ ఏంటి అంటే 10,000 యూనిట్స్. బట్ 6,000 యూనిట్స్ ఏంటి అంటే యాక్టివిటీ లెవెల్. సింపుల్ చెప్పాలంటే మనం ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేసాం, దట్ ఈస్ కాల్డ్ యాక్టివిటీ లెవెల్. సార్ చూద్దాం, అది కూడా యాక్టివిటీ లెవెల్. సింపుల్గా చెప్పాలంటే 1 వర్డ్లో అవుట్పుట్ లెవెల్. మన అవుట్పుట్ ఎంత వచ్చింది?
50 మెంబర్స్ స్ట్రెంత్ అనుకున్నావు, ఎంత వచ్చింది? 30 మెంబర్స్ వచ్చింది. సో 30 ఈస్ కాల్డ్ యాక్టివిటీ లెవెల్. నువ్వు 10,000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయగలను అనుకున్నావు, ఎంత ప్రొడ్యూస్ చేసావు? 6,000. సో 6,000 ఈస్ కాల్డ్ యాక్టివిటీ లెవెల్. నంబర్ ఆఫ్ యూనిట్స్ ప్రొడ్యూస్డ్ ఆర్ సోల్డ్ డ్యూరింగ్ ద పీరియడ్, అదేగా చెప్పుకున్నాం, నంబర్ ఆఫ్ యూనిట్స్ ప్రొడ్యూస్డ్. ఈవెన్ దో నువ్వు 10,000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయలే క్యాపబిలిటీ ఉన్నా సరే, ఎన్ని ప్రొడ్యూస్ చేసావు? 6,000. సో ఇక్కడ యాక్టివిటీ లెవెల్ అంటే ఎంత? 6,000. అదే రిలవెంట్ రేంజ్ అంటే ఎంత? 10,000. ఓకేనా? ఎగ్జాంపుల్ యూనిట్స్, నంబర్ ఆఫ్ పేషెంట్స్. హాస్పిటల్లో మేబీ ఒక హాస్పిటల్లో ఒక 10 మెంబర్స్ డాక్టర్స్ ఉంది అనుకుందాం. వాళ్ళు డైలీ ఒక 1,000 మెంబర్స్ వరకు స్టూడెంట్స్ని పేషెంట్స్ని హ్యాండిల్ చేయగలరు. మరి డైలీ 1,000 వస్తారా? మేబీ కొన్నిసార్లు 200 రావచ్చు, 300 రావచ్చు. సో 1,000 ఈస్ కాల్డ్ మ్యాక్సిమం లెవెల్, దట్ ఈస్ కాల్డ్ రిలవెంట్ రేంజ్. మరి 200, 300 అనేది యాక్టివిటీ లెవెల్. ఓకేనా? హోటల్ రూమ్స్ ఆక్యుపైడ్. ఏ హోటల్ అయినా సరే ఉన్న రూమ్స్ అని ఒకేసారి ఆక్యుపై అయిపోతాయా? అవ్వవు. సో కొన్ని రూమ్సే ఫిల్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ 10 రూమ్స్ ఉంటే మేబీ 6-7 రూమ్స్ ఫిల్ అవ్వచ్చు. సో 6-7 రూమ్స్ ఇస్ కాల్డ్ యాక్టివిటీ లెవెల్. 10 రూమ్స్ ఇస్ కాల్డ్ రిలవెంట్ రేంజ్. నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇంతకు ముందు చెప్పుకున్నాం, నా కెపాసిటీ 50 అయినా సరే ఎంతమంది వచ్చారు? 30 మెంబర్స్. సో 30 ఈస్ కాల్డ్ యాక్టివిటీ లెవెల్, 50 ఈస్ కాల్డ్ రిలవెంట్ రేంజ్. గుర్తుంటుందా? జస్ట్ ఒకసారి రివైజ్ చేసేయండి. కింద కాస్ట్ బిహేవియర్ ఉంది, ఆల్రెడీ మనకు తెలిసిన కాన్సెప్టే. ఎక్కడైనా చూసినట్టు ఉందో దీన్ని? ఒక 10 ఇయర్స్ బ్యాక్ కానీ 15 ఇయర్స్ బ్యాక్ కానీ ఎప్పుడు చూసారు? ఎప్పుడు? నిన్న? ఈరోజు చూడలేదు అయితే? సరే చదివేసండి ఒకసారి అవి కూడా. ఒక సేమ్ నేర్చుకున్నాం ఈరోజు ఓవరాల్గా. మళ్ళీ ఫిక్స్డ్ కాస్ట్ని, వేరియబుల్ కాస్ట్ ఎగ్జాంపుల్ డిస్కస్ చేసాం. దాని తర్వాత కాస్ట్ డ్రైవర్ అంటే ఏదో నేర్చుకున్నాం. కాస్ట్ డ్రైవర్ అంటే ఏంటి? ఎనీథింగ్ విచ్ ఎఫెక్ట్ ది టోటల్ కాస్ట్, నాట్ ఓన్లీ కాస్ట్, టోటల్ కాస్ట్. ఓకేనా? మనం ఏ పర్పస్ కోసం అయితే కాస్ట్ ఇంకర్ అవుతున్నామో ఆ పర్పస్ని ఏమంటాం? కాస్ట్ ఆబ్జెక్ట్ అంటాం. కాస్ట్ డ్రైవర్ అంటే టోటల్ కాస్ట్ని చేంజ్ చేస్తుంది. కాస్ట్ ఆబ్జెక్ట్ అంటే ఏ పర్పస్ కోసం మనం కాస్ట్ ఇంకర్ అవుతున్నామో దట్ ఈస్ కాల్డ్ కాస్ట్ ఆబ్జెక్ట్. దాని తర్వాత మనం ఇంకో టర్మాలజీ నేర్చుకున్నాం, ఏది? రిలవెంట్ రేంజ్. నథింగ్ బట్ మనం మ్యాక్సిమం రేంజ్ ఎంత, మ్యాక్సిమం లెవెల్ ఎంత. వన్స్ ఆ మ్యాక్సిమం లెవెల్ క్రాస్ అయిన తర్వాత మనం చెప్పుకున్న పాయింట్స్ అన్ని సేమ్ ఉంటాయి, చేంజ్ అవ్వచ్చా? చేంజ్ అవ్వచ్చు, అవుతాయన్న గ్యారంటీ లేదు కానీ చేంజ్ అవ్వచ్చు, ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో నథింగ్ బట్ ఆ పాయింట్స్ ఇవే. ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్ కాన్స్టెంట్ ఉంది, ఫిక్స్డ్ కాస్ట్ పాయింట్ చేంజ్ అవుతుంది. ఈ పాయింట్స్ చేంజ్ అవ్వచ్చు, కాన్స్టెంట్ ఉండొచ్చు. లాస్ట్ పాయింట్కి ఏం నేర్చుకున్నాం? యాక్టివిటీ లెవెల్. మన డే టు డే లైఫ్లో మనకు వచ్చే అవుట్పుట్ లెవెల్. ఓకేనా? నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అయితే నంబర్ ఆఫ్ స్టూడెంట్స్, నంబర్ ఆఫ్ యూనిట్స్ అయితే ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేశారు, నంబర్ ఆఫ్ పేషెంట్స్ అయితే ఎన్ని నంబర్ ఆఫ్ పేషెంట్స్ వచ్చారు ఈరోజు. అదే హోటల్ రూమ్స్ అయితే ఎన్ని రూమ్స్ ఆక్యుపై అయ్యాయి. దిట్ ఈస్ కాల్డ్ యాక్టివిటీ లెవెల్. ఓన్లీ 4 టర్మాలజీ కొత్తగా నేర్చుకున్నాం. యాక్టివిటీ లెవెల్, రిలవెంట్ రేంజ్, కాస్ట్ డ్రైవరు, కాస్ట్ ఆబ్జెక్ట్. గుర్తుంటాయి? ఓన్లీ 4 పాయింట్స్. ఆల్మోస్ట్ 45 to 50 మినిట్స్ టైం. నిన్న కూడా ఎన్ని పాయింట్స్ నేర్చుకున్నాం? ఓన్లీ 3 పాయింట్స్. సింపుల్ చెప్పాలంటే నిన్న మహా అంటే గట్టిగా మాట్లాడితే కాస్ట్ బిహేవియర్ అనే కాన్సెప్ట్ నేర్చుకున్నాం, అంతేనా? సో ఈచ్ మ్యాక్సిమం 1 అవర్లో 3-4 పాయింట్స్ మీద ఎక్కువ డీల్ చేయలేం మనం. ఓకేనా? అన్ని కాన్సెప్ట్సే ఉంటాయి. సో వీలైనంత వరకు ఎప్పటికప్పుడు రివైజ్ చేసేయండి. మీరు ఇలా రివైజ్ చేయకుండా డైలీ 3-4 పాయింట్స్ యాడ్ చేసుకుంటే వెళ్ళారనుకోండి, 3 months కోచింగ్ అనుకుంటే 90 days, 90 into 3 270 పాయింట్స్ అవుతాయి. అప్పుడు సిలబస్ హెవీగా కనిపిస్తుంది. బట్ ఆ సిలబస్ని ఎప్పుడైతే పీసెస్గా కట్ చేసి మనం పార్ట్స్గా నేర్చుకుంటామో అప్పుడు ఈజీ అవుతుంది కంటెంట్. ఓకేనా? సో ఎప్పటికప్పుడు రివైజ్ చేయండి, వీలైనంత వరకు పెండింగ్ ఉంచుకోవద్దండి. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఈరోజు క్లాస్లో? షూరా? సో నెక్స్ట్ క్లాస్లో ఇంకాస్త అడ్వాన్స్డ్ లెవెల్ తీసుకెళ్దాం. అంటే ఇంకాస్త అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి బేసిక్స్లోనే. ఆ బేసిక్స్లో అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ నెక్స్ట్ క్లాస్లో డీల్ చేద్దాం. ఓకేనా? సో జస్ట్ ఏమైనా డౌట్స్ ఉంటే ఒక స్టూడెంట్ 30 seconds వెయిట్ చేస్తాను, అదర్వైజ్ వీ కెన్ క్లోజ్ టుడే. ఎస్, క్లియర్? సో అన్నీ ఒకసారి రివైజ్ చేయండి. టుమారో క్లాస్లో
ఇంకా అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ని గురించి డీల్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ అసలు బాయ్.